యుద్ధంలో ఎవరు గెలిచినా ఓడినట్లే ఆ రేంజ్ లో జరుగుతోంది నష్టం. పశ్చిమాసియా యుద్ధం ఉధృతంగా సాగుతున్న వేళ ఇప్పుడు ఇలాంటి నష్టం గురించే ప్రపంచం మాట్లాడుకుంటోంది. నిత్యం పేలుతున్న క్షిపణులు, భయపెడుతున్న డ్రోన్లు, సంధిస్తున్న ప్రశ్నలు ఎన్నో. అమెరికా లాంటి బలమైన బలగం ఉన్న దేశానికి చుక్కలు చూపిస్తూ 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది ఇరాన్. మరి యుద్ధంలో ఎవరికి ఎంత నష్టం జరిగింది? ఎవరు ఏమేం కోల్పోయారు? మిడిల్ ఈస్ట్ లో నిరంతరం దాడులు, ప్రతిదాడులు. నెల రోజులు దాటేసిన అమెరికా ఇరాన్ వార్. రోజు రోజుకు ఉద్రిక్తంగా పశ్చిమాసియా. అమెరికా ఇరాన్కు జరిగిన నష్టం ఎంత? ఏ దేశం ఏం కోల్పోయింది? ఏం జరుగుతోంది? ఓడిపోతామని తెలిసిన పట్టుదలతో ఇరాన్. అమెరికాను ఢీ కొట్టడం వెనక ఇరాన్ ధైర్యమేంటి? నెల దాటిన యుద్ధం, సంధించే ప్రశ్నలేంటి? అణ్వాయుధాలు ఉన్నాయన్న అనుమానంతో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్పై దాడి చేయడంతో ప్రారంభమైన యుద్ధం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పట్లో యుద్ధానికి ఎండ్ కార్డు పడుతుందన్న సంకేతాలు కూడా కనిపించడం లేదు. యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటేసినా ఏ ఒక్క దేశం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం కారణంగా కేవలం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికానే కాకుండా సమీపంలోని లెబనాన్, గల్ఫ్ దేశాలకు తీవ్ర నష్టం కలిగించింది. అటు ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలకు తీవ్ర నష్టం కలిగించింది. యుద్ధం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఏర్పడి పలు దేశాలు లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. యుద్ధం మూలంగా కేవలం ఆస్తి, ఆర్థిక నష్టమే కాదు, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవించింది. ముఖ్యంగా ఇరాన్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో చిన్నారులు ఎందరో ఉన్నారు. ఎన్నో వందల మంది గాయాల పాలయ్యారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో 3531 మంది చనిపోయారని అమెరికాకు చెందిన హక్కుల సంఘం HRANA తెలిపింది. వీరిలో 1600 మందికి పైగా సామాన్య పౌరులు ఉన్నారని తెలిపింది. ఇందులో 244 మంది పిల్లలు కూడా ఉన్నారని చెప్తోంది. అటు రెడ్ క్రాస్ మాత్రం అమెరికా, ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్లో ఇప్పటి వరకు కనీసం 1900 మంది మరణించగా 20,000 మందికి పైగా గాయపడ్డారని తెలిపింది. మార్చి 2 నుంచి ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 124 మంది చిన్నారులతో సహా దాదాపు 1368 మంది పౌరులు మరణించారని లెబనీస్ అధికారులు చెప్తున్నారు. హిజ్బుల్లాకు చెందిన 4000 మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇరాన్, లెబనాన్ క్షిపణుల దాడిలో తమ దేశంలో 19 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది. దక్షిణ లెబనాన్లో తమకు చెందిన 10 మంది సైనికులు చనిపోయారని ఇజ్రాయిల్ సైన్యం అంటోంది. ఇక ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు చనిపోయారు. అమెరికా సైనిక ఇంధన సరఫరా విమానం కూలిపోవడంతో 6 మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది చనిపోగా 232 మంది గాయాల పాలయ్యారు. ఇక ఇరాన్ ఆర్మీలో 1500 మంది చనిపోగా వేల మంది క్షతగాత్రులుగా మిగిలారు. అమెరికా 5, ఇరాన్ 18 ఫైటర్ జెట్లను కోల్పోయాయి. ఇక అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్కు చెందిన 10 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు కూలిపోయాయి. అమెరికాకు చెందిన 6 ట్యాంకర్ ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసం కాగా ఇరాన్ 3 వరకు కోల్పోయింది. ఇకటు అమెరికాకు చెందిన 12కు పైగా ఆర్ముడ్ డ్రోన్లను కూల్చేసింది ఇరాన్. ఇకటు అమెరికా దాడుల్లో ఇరాన్ 25 హెలికాప్టర్లు, 9 షిప్లు కోల్పోయింది. మరో 61 నౌకలు ధ్వంసమయ్యాయి. ఓవరాల్ గా అమెరికా 16 ఎయిర్ క్రాఫ్ట్లు కోల్పోగా ఇరాన్వి 55కు పైగా ధ్వంసమయ్యాయి. అమెరికాకు చెందిన F-15E ఫైటర్ జెట్ తో పాటు A-10 అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. F-15E ఫైటర్ జెట్ కూల్చేసిన ఘటనలో ఒక సిబ్బందిని రక్షించగా మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన సిబ్బంది కోసం అమెరికా సైన్యం గాలిస్తోంది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న అమెరికన్ బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు కూడా ఇరాన్ కాల్పులకు గురయ్యాయి. ఇకటు ఇరాన్ తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య
అమెరికా పార్లమెంటు రక్షణ బడ్జెట్ను $1.5 ట్రిలియన్ పెంచాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమెరికా రక్షణ బడ్జెట్ సుమారు $839 బిలియన్, అంటే దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. దీన్ని పెంచాలని ఇప్పుడు ఆయన కోరుతున్నారు. సైనిక పరంగా బలంలోనూ బలగంలోనూ సూపర్ స్ట్రాంగ్ అనిపించే అమెరికాతో యుద్ధం అంటే ఏ దేశమైనా వణికిపోవటం ఖాయం. అలాంటిది అగ్రరాజ్యానికే టెన్షన్ తెప్పిస్తోంది ఇరాన్. గెలవలేమని తెలిసి కూడా యుద్ధం చేస్తోంది. ఇరాన్కి ఇంత ధైర్యం ఏంటి, నమ్మకం ఏంటి? నెల రోజులు దాటినా యుద్ధం మిగిల్చిన పాఠాలేంటి? పశ్చిమాసియాలో యుద్ధంతో అమెరికా ఖజానా ఖాళీ అవుతోంది. ఇరాన్తో యుద్ధం, పెరుగుతున్న ప్రపంచ భద్రతా ఖర్చులతో 2027 ఏడాదికి $1.5 ట్రిలియన్, అంటే మన కరెన్సీలో 14 లక్షల కోట్ల భారీ రక్షణ బడ్జెట్ను ఆమోదించాలని ట్రంప్ చట్టసభ సభ్యులను కోరారు. ఏడాదిలోనే పెంటగాన్ వ్యయాన్ని 40% పైగా పెంచడం హైలైట్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రక్షణ బడ్జెట్ ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధానికి రోజుకు $2 బిలియన్, అంటే 16,600 కోట్లకు పైగా ఖర్చవుతుందని, ఇది ఖజానాపై పడుతున్న భారాన్ని నొక్కి చెబుతోందని అమెరికా మీడియా రహస్య కాంగ్రెస్ సమావేశాలను ఊటంకిస్తూ నివేదించింది. ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన మొదటి వారంలోనే అమెరికా $11.3 మిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. రక్షణ బడ్జెట్ కోసం నిధులను సర్దుబాటు చేయడానికి వైద్యం, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక సంక్షేమ పథకాలకు బడ్జెట్లో $73 బిలియన్ మేర కోత విధించాలని ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించింది. ఈ లెక్కలు చాలు యుద్ధంలో అమెరికా మీద ఏ రేంజ్ ఒత్తిడి ఉందో, ఆర్థికంగా నష్టం జరుగుతుందో చెప్పడానికి. ఇకటు చిన్న దేశమే అయినా ఇరాన్ యుద్ధ రీతులు చూస్తుంటే ప్రపంచమే అవాక్కవుతున్న పరిస్థితి. తగ్గేదేలే అనే రేంజ్లో అమెరికాతో ఢీ అంటే ఢీ అంటోంది. యుఎస్ తో తలపడాలంటే చాలా దేశాలు భయపడే పరిస్థితులు ఉంటాయి. అలాంటిది ఇరాన్ మాత్రం గట్టి పోటీ ఇవ్వడం కాదు, ట్రంప్ కు తలపోటు తెప్పిస్తోంది. భౌగోళికంగా ఇరాన్ అత్యంత కీలక ప్రాంతంలో ఉంది. ప్రపంచ చమురు రవాణాకు ప్రధానమైన హర్ముజ్ జలసంధి దాని నియంత్రణలో ఉంటుంది. పర్వతాలు కూడా ఇరాన్కు సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయి. అంతర్జాతీయ ఆంక్షల మధ్య కూడా సొంత మిజైల్ టెక్నాలజీని ఇరాన్ అభివృద్ధి చేసింది. ఇరాన్ దగ్గర శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేసే కామికోజ్ డ్రోన్లు ఉన్నాయి. ఇరాన్ తన ప్రభావాన్ని మధ్యప్రాచ్యం అంతటా విస్తరించింది. లెబనాన్, యెమెన్, ఇరాక్ వంటి ప్రాంతాల్లో మిత్ర దళాలను ఏర్పరిచింది. అమెరికా ఇరాన్ పై దాడి చేయాలంటే ముందుగా ఈ మిత్ర బలగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే చేస్తోంది. యుద్ధానికి అమెరికా భారీ ఖర్చుతో సైన్యాన్ని ఉపయోగిస్తోంది. ఇరాన్ మాత్రం చిన్న డ్రోన్లు, క్షిపణులు, ఫ్రాక్సీ గ్రూపులతో ఒత్తిడి తెస్తోంది. అమెరికా లాంటి దేశంతో పోరాడి గెలిచే పరిస్థితులు చాలా తక్కువ. నిజానికి ఇది ఇరాన్కు కూడా తెలుసు. ఓడిపోతామని తెలిసినా సరే అమెరికాతో పోరాడుతోంది ఇరాన్. సంప్రదాయ యుద్ధంలో ఇరాన్ గెలవలేదు. అయితే ప్రత్యర్థుల విజయాన్ని భారీ మూల్యంతో కూడుకున్నదిగా, అనిశ్చితమైనదిగా మార్చాలన్నదే దాని వ్యూహంగా కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ లో భారీ సైనిక సామర్థ్యమున్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాక్ యుద్ధం నాటి నుంచే యుద్ధాన్ని తట్టుకుని నిల్చునే సామర్థ్యాలను ఇరాన్ అభివృద్ధి చేసుకుంది. ఆ దేశ వ్యూహం ఇంకెంతకాలం కొనసాగుతుందన్నది ఆ దేశ అంతర్గత ఐక్యతపై ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.